देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम्। శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో 60వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. ఈ అధ్యాయంలో మనం 33 శ్లోకాల వరకు చెప్పుకోవడం జరిగింది. శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క కఠినమైనటువంటి వచనాలకి అలా సొమ్మసిల్లిపోయినటువంటి రుక్మిణీదేవిని అనునయించి సాంత్వనపరిచి అలిగినటువంటి భార్యని ఏ విధంగా శాంతింపచేయాలో సంతోషపెట్టాలో తెలిసినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ విధంగా చక్కగా రుక్మిణీదేవికి సపర్యలు చేసి ఆనందింపజేశాడు. నేనేదో హాస్యాస్పదానికి నేను ఈ విధమైనటువంటి మాటల్ని నువ్వు కఠినంగా తీసుకున్నావు, హృదయానికి తీసుకున్నావు అని చెప్పి ఓదార్చి సంతోషపెట్టడంతో రుక్మిణీదేవి ఇక ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు అన్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలకి తగిన సమాధానం ఎలా చెప్పింది అనేటువంటిది నేటి అధ్యాయంలో విశేషమైనటువంటి వచనాలు తెలుసుకున్నాం. శ్రీకృష్ణ పరమాత్ముడు ముందు చెప్పినటువంటి వచనాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ ఖండించడం కూడా కాదు, ఇంకా చెప్పాలంటే దాన్ని నిరూపించడం. ఆయన ఏమన్నాడు, ఏ పదాలు ఉపయోగించాడో ఆ పదాలే పెట్టి నిరూపిస్తూ ఉంటుంది. ధనవంతులు నన్ను అర్చించరు, లేకపోతే నేను నీకు తగినటువంటి వాడిని కాదు, నేను సింహాసనాన్ని కోరుకోను, బలవంతులతో విరోధం పెట్టుకుంటూ ఉంటాను అని వాడిన పదాలు ఏవైతే శ్రీకృష్ణుడు వాడాడో ఆ పదాలన్నీ కూడా అవును నువ్వు చెప్పింది నిజమే, అవును నువ్వు చెప్పింది నిజమే అంటూ వాటినే నిరూపిస్తూ ఉంటుంది ఇప్పుడు రుక్మిణీదేవి. అయితే దీంట్లో ఒక అద్భుతమైన సామరస్యం ఏంటంటే శివకేశవులకి అభేదం చెప్తాను చూసారా, శివుడికి కేశవుడికి అభేదం అంటారు. ఇదే ఘటన అక్కడ పార్వతీదేవికి కూడా జరిగింది శివుడి విషయంలో. దాన్ని మనం సూచనప్రాయంగా మనం చెప్పుకున్నాం. ఈరోజు ఈ శ్లోకాలు చెప్పుకుని అక్కడ పార్వతీదేవి కూడా శివుణ్ణి ఈ విధంగానే ఏ విధంగా నిరూపించింది అనేటువంటిది కూడా కాస్త సమయానుకూలంగా సమన్వయపరుస్తాను సమయం ఉన్నప్పుడు. దాన్ని బట్టి మనం చెప్పుకుంటూ వెళ్ళాం. ముందుగా దైవస్మరణ చేసుకుని శ్లోకాలు ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. రుక్మిణ్యువాచ, రుక్మిణీదేవి పలుకుతున్నది, నన్వేవమేతదరవిందలోచనాః యద్వై భవాన్ భగవతో సదృశీ విభూమ్నః క్వస్వే మహిమ్యభితతో భగవాన్ స్త్ర్యధీశః వాహం గుణ ప్రకృతిరజ్జ గృహీతపాద నను ఏవమేతదరవిందలోచన. ఆహా, ఆహా అంటే పలకటం, ఇక్కడ విసర్గం లేదు, హా అనే అక్షరం విడిగా పెట్టారు కాబట్టి ఆహా అనేటువంటిది పలుకుటానండి. రుక్మిణీదేవి పలుకుతుంది, కృష్ణ నువ్వు చెప్పినవన్నీ సత్యమేనయ్యా. నను ఏవమేతత్, నను అంటే ఖచ్చితంగా నువ్వు చెప్పినవన్నీ, నువ్వు పలికినటువంటివన్నీ సత్యమే. హే అరవిందలోచన అంటూ మొదలుపెట్టింది. అరవిందలోచన, పద్మపత్రేక్షణ, అరవిందలోచన ఈ పదాలన్నీ సమానమైన పదాలే. కమలదలేక్షణ, కమల నయన ఇట్లాంటి పదాలన్నీ సమానమైన పదాలు. శ్రీకృష్ణుడికి మాత్రమే సంబోధించేటువంటి అద్భుతమైనటువంటి పదాలు. మనం శివుడి దగ్గర ఇట్లాంటి పదాలు వాడకూడదు, అరవిందలోచన పద్మేక్షణ అని చెప్పి. కాబట్టి
కృష్ణ పరమాత్ముడికి నిజంగా ఇట్లాంటి సుందరమైనటువంటి పదాలు విశేషణాలు ఎన్ని వాడుకోవచ్చో. అలంకార ప్రియుడు ఆయన, సుందరుడు. నను ఏవమేతదరవిందలోచన యద్వై భవాన్ భగవతో అసదృశీ విభూమ్నః. భవాన్ భగవతో అసదృశి, అసదృశి, సదృశి అనే పదానికి మీకు తెలిసిన పదమే. అసదృశి అంటే సమానము కాదు. రుక్మిణి, నేను నీతో ఏమాత్రము సరిపోను, సముజ్జీ కాదు, ఈడు జోడు కాదు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడు ఏదైతే పలికాడో, నేను నీకు తగిన వాడను కాదు అని పలికినటువంటి మాటని ఖండిస్తూ దాన్ని నిరూపణ చేస్తూ ఇప్పుడు రుక్మిణీదేవి అంటుంది స్వామివారి గుణాలతో పోలుస్తూ. విభూమ్నః, విభూమ్నః అనేటువంటి పదానికి అర్థం శాశ్వతమైనటువంటి సుఖస్వరూపుడు ఎవరైతే ఉంటారో ఆయన్ని విభూమ్నః అంటారు. విభూతి అంటాం చూసారా మనం. విభూతి అంటే ఐశ్వర్యం. విభూమ్నః అటువంటి సకల శాశ్వతమైనటువంటి సుఖస్వరూపుడు, శాంతస్వరూపుడు అనేటువంటి వాడు ఎవరైతే ఉంటారో అట్లాంటి స్వామి ఆయన. కళ్యాణ అనంతమైనటువంటి కళ్యాణ గుణోపేతుడు అని చెప్పి కూడా ఇచ్చారు అక్కడ పుస్తకం. కాబట్టి అట్లాంటి నీకు భవాన్, నీకు భగవతో భవాన్, భగవత్ స్వరూపుడు అయినటువంటి నీకు అసదృశి, నేను ఏమాత్రము తగనటువంటి దానినయ్యా. నువ్వెక్కడ, నేనెక్కడ, నిజంగానే నువ్వు అనంత కళ్యాణ గుణోపేతుడు అయినటువంటి వాడివి. నువ్వు, నేను ఎట్లాంటి దాన్ని? నేను క్వస్వే మహిమ్నభిరతో భగవాన్ స్త్రియధీశ. మహిమ్న్యభిరతో, మహిమలు. అక్కడ స్వే, స్వే అంటే నీ యొక్క, స్వస్వ అనే అర్థం అక్కడ. స్వే క్వ, నీ యొక్క గుణాలతో, అద్భుతమైనటువంటి మహిమలతో అనేకమైనటువంటి భగవాన్ స్వదీశ. ఇక్కడ భగవాన్ దగ్గర క్వ భగవాన్, ఈ క్వా తీసుకొచ్చి ఇక్కడ పట్టుకుంటే క్వ భగవాన్, భగవత్ స్వరూపుడు అయినటువంటి నీవు ఎక్కడ? ఎందుకంటే సమస్తమైనటువంటి గుణాలతో త్రిమూర్తులైనటువంటి బ్రహ్మ, ఇక్కడ త్రియధీశ అనేటువంటి పదంలో ముల్లోకాలని పరిపాలించేటువంటి దేవతలు ఎవరైతే ఉంటారో, ఇంకా త్రియధీశ, త్రియధీశ త్రిమూర్తులైనటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ఇత్యాది దేవతలు పరంపరగా. దాంట్లో విష్ణువు కూడా ఉన్నాడు. ఈయన విష్ణు స్వరూపమే. కానీ కృష్ణావతారంగా వచ్చినప్పటికీ పైన ఇంకో విష్ణువు ఉన్నాడు. వామనావతారంగా వచ్చినప్పటికీ పైన విష్ణువు ఉన్నాడు, మహావిష్ణువు. కాబట్టి స్వామి ఏ అవతారంలో వచ్చిన పైన పరిపూర్ణమైనటువంటి అవతారం ఇంకోటి ఉంది. కాబట్టి త్రియధీశ అన్నారు, అంతేగాని ద్వ్యధీశ అంటారు. అక్కడ విష్ణువుని పక్కన పెట్టేసి కేవలం శివుణ్ణి, బ్రహ్మదేవుని చెప్పట్ల. కృష్ణావతారంగా వచ్చినప్పటికీ పైన వాళ్ళ కర్మలు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. కాబట్టి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఎవరైతే ఉన్నారో ఆ మహేశ్వరుడికి నువ్వు ఎట్లాంటి వాడివి? భగవాన్, నీవు భగవంతుడికి. వాళ్ళకు కూడా అధీశ, ఈశ అంటే ప్రభువు, వాళ్ళకు కూడా నువ్వు అధిపతివి కదా. కాబట్టి గుణ ప్రకృతి రజ్జ గృహీత పాదాహ, గుణాతీతుడివి, త్రిగుణాతీతుడివి. త్రియధీశ అనే పదంలో ఇక్కడ ముగ్గురు త్రిమూర్తులైనటువంటి ముగ్గురికి కూడా ఈశ, ప్రభువి నువ్వు అని ఒక అర్థమైతే, అదే పదానికి మనం త్రియధీశ, త్రిగుణాలకి ఈశ్వరుడివి అని రెండు అర్థాలు వస్తాయి. ఇక్కడ రెండు మనం సమన్వయించుకోవాల్సింది. సత్వరజస్తమో గుణాలకి కూడా అతీతుడు అయినటువంటి వాడివి. అత్యంత మహిమ్నః, మహిమ్న్యభిరతో, మహిమ్నః అభిరత కలిపితే మహిమ్న్యభిరత, అత్యంత మహిమాన్వితుడైనటువంటి వాడివి. అభిరత, అభిరత అంటే తనలో తానే రమించేటువంటి వాడు. అభిరత ఎట్లా రమిస్తాడు అంటే ప్రపంచమైనటువంటి వాటితో సంబంధం లేకుండా సుఖాలు, భోగాలు, లౌకికమైనటువంటి ప్రయోజనాలతో ఎక్కడా కూడా ఏమాత్రము కూడా స్పర్శ లేకుండా అలౌకికమైనటువంటి సుఖంలో ఆత్మారాముడుగా అభిరమించేటువంటి వాడు అభిరతి. అటువంటి గుణాలకి అతీతుడైనటువంటి నీ స్వరూపం కలిగినటువంటి నీవెక్కడ? మరి నా పరిస్థితితో క్వా అహం, ఇంత గొప్ప గుణాలు కలిగిన నువ్వెక్కడ? అహం క్వా, నేను అల్పభాగ్యురాలైనటువంటి నేనెక్కడ? నా పరిస్థితి ఏమిటి అంటే
గుణ ప్రకృతి రజ్జ గృహీత పాదా అని చెప్తుంది అక్కడ. అంటే గుణాలు త్రిగుణాలే స్వరూపంగా కలిగినటువంటి అనేక మంది ప్రభువులు, రాజులు, సామాన్యులు, ధనవంతులు మొదలైనటువంటి వాళ్ళు ఆశ్రయించేటువంటి నా యొక్క స్థితి ఎక్కడ, నీ గొప్ప స్థితి ఎక్కడయ్యా? నన్నందరూ ఇదిగో కేవలం దీన్ని కొలుస్తూ ఉంటారు అంతే. లక్ష్మీదేవి, లక్ష్మీదేవి, ఆహా లక్ష్మీదేవి, ఓహో లక్ష్మీదేవి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి చదువుతూ ఉంటారు ఈ స్తోత్రాలు స్తోత్రాలు. ఐశ్వర్యం 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 లక్ష్మి. దేనికంటే ఆశ. దేనికి ఆశ అంటే గుణాలు. ఈ గుణాలతో కూడుకున్నటువంటి నా పాద పద్మాలని వాళ్ళు కోరికల కోసం, వాళ్ళ కోరికలు తీర్చడం కోసం, అల్పమైనటువంటి తుచ్చమైనటువంటి కోరికల కోసం నన్ను ఆరాధిస్తున్నారు తప్ప నీలాగా ఆరాధిస్తారా చెప్పు? నిన్నెందుకు ఆరాధిస్తారు? ముక్తి కోసం, పునర్జన్మరహితమైనటువంటి పునర్జన్మరాహిత్యమైనటువంటి నీ పాద పద్మాలలో లీనమవటం కోసం నిన్ను స్మరిస్తే నన్నెందుకు స్మరిస్తున్నారు? గుణ ప్రకృతి, సహజ సిద్ధమైనటువంటి గుణాలు ఏవైతే ఉంటాయి, గుణ నిర్మితమైనటువంటి ప్రపంచంలో సుఖాలు భోగాలు అనుభవించడం కోసం నా పాదాలను గృహిస్తున్నారయ్యా వాళ్ళు. కాబట్టి నేనెంత అల్పప్రాయమైన దాన్ని, నువ్వెక్కడ మహానుభావుని. కాబట్టి నీకు నాకు పొంతన ఈడు జోడు నిజంగానే కుదరలేదయ్యా, బాలేదు అన్నట్టుగా ఆయన గొప్పతనాన్ని చెప్పింది లక్ష్మీదేవి, రుక్మిణీదేవి. కాబట్టి నువ్వు చెప్పింది కరెక్టే. ఎట్లా కరెక్ట్ అంటే ఇగో ఈ విధంగా రుజువైంది. సత్యం భయాదివ గుణేభ్యః ఉరుక్రమాంతః సేతే సముద్ర ఉపలంభన మాత్ర ఆత్మా నిత్యం కదింద్రియ గణైః కృత విగ్రహస్త్వం తత్సేవకైర్నృపపదం విధుతం తమోంధం. సత్యం, నువ్వు చెప్పిందంతా సత్యమే, సత్యమే పలికో. ఎందుకంటే ఈ శ్లోకంలో ఏం చెప్తుందంటే, నేను ఈ జరాసంధులు మొదలైనటువంటి రాజులు వాళ్ళ పరాక్రమాలకి నేను పారిపోయి వాళ్ళతో 17 సార్లు యుద్ధం చేసి పారిపోయి సముద్రంలో ఎక్కడో దాక్కుని ఏదో తలదాచుకున్నాను. కాబట్టి ఇట్లాంటి పిరికి వాడిని భయస్తుని నువ్వు కట్టుకుని ఏం సుఖపడతావు చెప్పు? హాయిగా ఆ రాజుని చేసుకోమన్నాడు కృష్ణ పరమాత్మ. ఆ వాక్యాన్ని నిరూపిస్తున్నది ఈ శ్లోకంలో. కాబట్టి ఇక్కడ భయాదివ గుణేభ్యః ఉరుక్రమాంతః. ఉరుక్రమాంతః అనేది ఒక రకంగా ఉరుక్రమాంతః అంటే 3 అడుగులతో సమస్త లోకాలని ఆక్రమించినటువంటి వాడు ఉరుక్రముడు వామనావతార ఘట్టంలో. అంతేకాకుండా అపర పరాక్రమ విక్రమాలని ప్రదర్శించగలిగినటువంటి వాడు అని. ఉరుక్రమాంతః, రాజులకి భయపడి సముద్రంలో దాగి ఉన్నాననేటువంటి నువ్వు ఏదైతే పలికావో అది సత్యమే. అయితే ఇక్కడ అద్భుతమైనటువంటి అదే పదానికి భిన్నమైన అర్థాలను తీసుకొస్తుంది రుక్మిణీదేవి. సముద్రం అంటే ఏమిటి, దాక్కోవటం అంటే ఏమిటి అక్కడ అనేటువంటి అంతరార్థాన్ని తీసుకున్నది అక్కడ రుక్మిణీదేవి ఆయన చెప్పినటువంటి వచనాలు. భయాదివ గుణేభ్యః, ఇది పదం అక్కడ. నిజంగానేనయ్యా, నువ్వు శత్రురాజులకి భయపడి, జరాసంధుడు మొదలైనటువంటి రాజులకు భయపడి సముద్రంలో దాక్కున్నా అన్నావు కదా. ఆ శత్రువులు ఎవరో కాదు, గుణములతో కూడుకున్నటువంటి అంతఃశత్రువులు ఏవైతే ఉన్నాయో, కామక్రోధ లోభమోహ మదమాశ్చర్యాదులనే అంతఃశత్రువులకి భయపడి పంచేంద్రియాలకి వాటిని నిగ్రహించుకుని వాటికి దూరంగా ఉన్నటువంటి నీవు ఎక్కడో గాఢంగా నిగూఢంగా ఉన్నటువంటి సముద్రం లోపల దాక్కున్నావయ్యా. ఏమిటా సముద్రం? సేతే సముద్ర ఉపలంభన మాత్ర ఆత్మ. సముద్ర సేతే అన్నారు. సముద్రం అంటే ఏమిటి అక్కడ అంటే, సముద్రం ఎప్పుడు కూడా, సముద్రం యొక్క విశేషణం ఏమిటంటే గాంభీర్యం. ఎంత లోతు ఉంటుందో తెలియదు, దాని లోతు అగాధంలాగా ఎక్కడ ఎంత ఏ విధంగా ఉంటుందో మనకి సముద్రం మనం చెప్పలేము. అట్ట ఈ దేహమే దేవాలయం ఉన్నట్టుగా ఇటువంటి ఈ దేహంలో సముద్రం అనేటువంటిది హృదయస్థానం. ఈ హృదయంలో ఉన్నటువంటి గాంభీర్యం అనేటువంటిది ఎంత లోతు అంటే సముద్రంతో పోలుస్తారు ఎప్పుడు కూడా. సముద్రం అంత గాంభీర్యం కలిగినటువంటి వాడండి ఆ మనసు, వాడి హృదయాన్ని మనం చెప్పలేమండి అండి. కాబట్టి స్వామి, నేను సముద్రంలో దాక్కున్నాను, వెళ్ళి అక్కడ పడుకుంటున్నాను, నిశ్చలంగా హాయిగా ప్రశాంతంగా ఉన్నాను సముద్రం దగ్గర. అట్లా ఈ కృష్ణ ప్రభువు ఎక్కడ ఉన్నాడంటే భక్తుల యొక్క హృదయాంతరాలలో నిగూఢంగా ఉన్నటువంటి స్వామి. గుణాలకి అతీతంగా, ఇంద్రియాలకి అతీతంగా
ప్రశాంతమైనటువంటి ప్రదేశంలో అలా నిగూఢంగా ఉన్నటువంటి స్వామి సేతే. కాబట్టి సముద్ర అనేటువంటి పదానికి మనం తీసుకోవాల్సిన అంతరార్థం ఏంటంటే అంతఃకరణములో, హృదయములందు, భక్తుని హృదయమునందు. సేతే సముద్ర ఉపలంభన మాత్ర ఆత్మ. ఎట్లా ఉన్నాడు లోపల సముద్రంలో అంటే ఉపలంభన మాత్రం. ఉపలంభన మాత్రం అంటే చైతన్య స్వరూపుడిగా ఉన్నాడు. చైతన్య స్వరూపుడిగా, ఆత్మస్వరూపుడిగా లోపల దాగి ఉన్నాడు. చైతన్య స్వరూపం అంటే మీకు తెలిసిందే, కదలిక. ఆత్మస్వరూపుడిగా లోపల నీ లోపల చైతన్యాన్ని జాగృతం చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి స్వరూపంలో లోపల పరమాత్ముడు ఉన్నాడు అని చెప్పడం అక్కడ. ఆ చైతన్యం అనేటువంటిదే లేకపోతే దేహం కదలదు, శవం శవమైపోతుంది. ఆ ఆత్మ పరమాత్మ అనేటువంటిది లేకపోతే లోపల. కాబట్టి చైతన్య స్వరూపుడిగా ఉన్నాడు లోపల పరమాత్మ హృదయస్థానంలో. మనసు పనిచేయదు, ఇంద్రియాలు పనిచేయవు, శరీరం నిశ్చలం పోతుంది, చైతన్యం ఉండదు, జడమైపోతుంది. కాబట్టి ఆయన ఆ విధంగా సముద్రం లోపల హృదయాలలో ఉండేటువంటి వాడివి నువ్వు. ఆ విధంగా ఉన్నావు నువ్వు. నిత్యం కదింద్రియ గణైకృత విగ్రహస్త్వం. నిత్యం కదింద్రియం. కదింద్రియం అనే పదానికి అర్థం కుత్సితమైనటువంటి ఇంద్రియ గుణములతో, ఇంద్రియ గణాలతో కూడుకుని ఉండడం. కుత్సితమైనటువంటి అంటే దుష్టమైనటువంటి అన్నది. దుష్టము, కుత్సితము అనే మొదలైనటువంటి పదాలు మనం వాడుకోవచ్చు అక్కడ. అట్లా దుష్టమైనటువంటి ఈ ఇంద్రియ గణము సమూహం, ఆ ఇంద్రియ సమూహాలనేటువంటి వాటిని ద్వేషించేటువంటి వాడు. కృత విగ్రహత్వం. నిరంతరం నేను బలవంతులైనటువంటి వాళ్ళతో శత్రుత్వం పెట్టుకుంటూ ఉంటాను, నాతో పెట్టుకో, మాకు అనవసరంగా నా దగ్గరికి వచ్చావు అన్నాడు కృష్ణ పరమాత్మ. దానికి సమాధానం చెప్తున్నది ఇక్కడ. బలవంతులైనటువంటి జరాసంధుడు, రుక్మి, మీ అన్నవాడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా నన్ను ద్వేషిస్తున్నారు కదా అని చెప్పాడు కదా. దానికి సమాధానంగా ఇక్కడ ఏం చెప్తున్నది? నిజమే, ఎవరా బలవంతుడు అంటే జరాసంధుడు మొదలైన వాడు కాదు, శిశుపాలుడు మొదలైన వాడు కాదు. వాళ్ళెంతా నీ ముందు అల్పప్రాయులు. నువ్వక్కల నీ చక్రాలు చాలు, నీ ఆయుధం చాలు వాళ్ళని చంపడానికి. కాబట్టి ఈ హృదయం సముద్ర స్థానమైనప్పుడు, సముద్రంలో నువ్వు వసిస్తున్నప్పుడు, ఈ దేహంలో బలమైనటువంటి వాళ్ళు ఎవరు, శత్రుగణం ఎవరు అంటే ఇంకా ఉన్నది కదింద్రియ గణ. ఒక గణం ఉంది, ఒక సమూహం. నిత్యము లోపల ఈ మనిషిని పట్టుకుని పీడించేటువంటి ఇంద్రియ గణాలు, శబ్ద స్పర్శ రూప రసగంధాది ఏవైతే ఉన్నాయో, పంచేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ తన్మేంద్రియాలు, మనస్సు, అహంకారము, మహత్ అనేటువంటివి, ఇవన్నీ కూడా వాటి గణం ఉందే, ఆ గణం. వీటితో నువ్వు ఎల్లప్పుడూ వైరం పెట్టుకుంటూ ఉంటావు. ఇది నీ శత్రువు. అందుకే విగ్రహము అంటే శత్రుత్వము అన్నట్టు. త్వం విగ్రహ కృత. కృత అంటే నీవు వాళ్ళతో శత్రుత్వం పెట్టుకున్నావు. నిజంగానే బలమైనటువంటి వాళ్ళతో నువ్వు పెట్టుకున్నావు. ఎట్లాంటి బలవంతులు? బయట ఉన్నటువంటి రావణాసురుడు, వీళ్ళని సులభంగా మనం సంహరించవచ్చు, కానీ లోపల ఉన్న అంతఃశత్రువుని ఎలా సంహరిస్తామండి? కాబట్టి సంహరించలేనటువంటి అసలైనటువంటి శత్రువులతో నువ్వు, ఇట్లాంటి దుష్టమైనటువంటి శత్రు సమూహాలతో నువ్వు శత్రుత్వం పెట్టుకున్నావు. విగ్రహ కృత. అట్లాంటి వాళ్ళతో విగ్రహం పెట్టుకున్నావు, వాళ్ళని అణిచివేస్తావు తలుచుకుంటే. అట్లాంటి నువ్వెక్కడ, నేనెక్కడ? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. నిత్యం కదింద్రియ గణై కృత విగ్రహస్త్వం త్వత్సేవకైర్నృపపదం విధుతం తమోంధం. తమో అంధం. తత్సేవకై నృపపదం విధుతం తమో అంధం. ఇక అనేక మంది మహారాజ పదవులు మొదలైనటువంటివన్నీ ఆశిస్తూ ఉంటారు. ఆ పదవి కోసం అని చెప్పేసి అనేకమైనటువంటి రకరకాలైనటువంటి హింసలు చేస్తూ ఉంటారు. ఎట్లాంటిది ఆ పదవులు? ఈ పాదంలో ఇంకొక దానికి ఆవిడ వివరణ ఇస్తున్నది. నేను సింహాసనాలు కోరుకోను, రాజపదవిని అలంకరించదని చెప్పాడు కదా కృష్ణ పరమాత్ముడు. దానికోసమని ఆవిడ ఏం చెప్తున్నది? ఆ నృపపదం అనేటువంటి రాజ పదవి అనేటువంటిది చూసారా, అది తమో అంధం. ఏమిటి తమస్సు అంటే ఏమిటి, అంధం అంటే ఏమిటి? రెండు పదాలకి అర్థం ఒకటే కదండి అంటారు. రెండు ప్రయోగించడం దేనికి? తమస్సు అంటే అంధకారం, అంధం అంటే అంటే అంధకారం. తమో అంధం రెండు పెట్టారంటే గాఢాంధకారము అని అర్థం. అక్కడ గాఢాంధకారమైనటువంటి తమో అంధం రెండు పదాలకి అర్థం ఒకటే. అటువంటి ఈ అనేకమైనటువంటి
రాజసింహాసన పదవులు మొదలైనటువంటివి ఏవైతే ఉంటాయో ఆ వాటన్నిటికీ కూడా వివరణ ఇస్తూ, నీ చరణముల్ని ఆశ్రయించినటువంటి వాళ్ళు రాజ పదవి నరకహేతు అని చెప్పి దాన్ని తృణీకరిస్తూ ఉన్నప్పుడు ఇక నీకు ఇట్లాంటి రాజపదవులు నీకెందుకయ్యా అని చెప్పి వివరిస్తుంది. తమో అంధము గాఢాంధకార బంధురమైనటువంటి ఈ నృప పదవులు, అధికారాలు మొదలైనటువంటివన్నీ కూడా త్వత్ సేవక, అంటే పరమాత్ముడి యొక్క సేవకులు ఎవరండి? ఒక్క ఇద్దరిని స్మరించుకోండి, పరమాత్ముడు భక్తుల్ని ఇద్దరిని స్మరించుకోండి, ఎవరొస్తారు? మనకి పూర్వ అధ్యాయాల్లో పూర్వ స్కంధాల్లో భక్తుల గురించి చెప్పారు భాగవతంలో. నారదుడు ఉన్నాడు, ధ్రువుడు ఉన్నాడు, రాజకుమారుడైనటువంటి ధ్రువుడు, పైగా ఉత్తానపాదుడు, సురుచి. కాబట్టి మరి ధ్రువుడు రాజకుమారుడేగా. మరి రాజ్యం ఇస్తానయ్యా అన్నప్పుడు రాజ్యం కోరుకున్నాడా? సింహాసనం కోరుకున్నాడా? ఏమని చెప్పారు? కాబట్టి త్వత్సేవకై అంటే ఇలాంటి సేవకులు, అది దాని అర్థం. అక్కడ ప్రతి వాళ్ళు కాదు, భక్తులైనటువంటి వాళ్ళు, నీ గురించి తెలుసుకున్నటువంటి యోగ సాధకులైనటువంటి వాళ్ళు. త్వత్సేవకై నృపపదం, నీ సేవకులైనటువంటి వాళ్ళు ఇట్లాంటి రాజపదవులు మొదలైనటువంటి వాన్ని. ఎట్లాంటి రాజపదవులు? తమో అంధం గాఢాంధకార బంధురమైనటువంటి ఈ రాజపదవుల్ని విధుతం తృణీకరిస్తున్నారయ్యా. ఇట్లాంటివన్నీ నాకేం, ఈ రాజపదవులు నాకెందుకు, స్వామి పాదాలుంటే చాలు అని నీ భక్తులే ఆ విధంగా తృణీకరిస్తుంటే ఇక నీకెందుకు చెప్పు. అంటే నిన్ను ఆరాధించినటువంటి భక్తులకి ఆ విధమైనటువంటి జ్ఞానం కలుగుతూ ఉంటే ఇక నీకెటువంటి జ్ఞానం ఉంటుందో కదా. కాబట్టి నీకెందుకయ్యా ఇంకా? నీ భక్తులు, నీ సేవకులు, నీ ఆరాధకులు ఈ విధమైనటువంటి ఉత్తమమైనటువంటి మార్గంలో చరిస్తూ ఉంటే ఇక నీకు సింహాసనం మీద ఆశయం ఉంటుందో చెప్పు. నీకు అవన్నీ దేనికి? త్వత్పాద పద్మకరందజుషాం మునీనాం వర్మాస్ఫుటం నృపశుభిర్ నను దుర్విభావ్యం యస్మాదలౌకికమివేహితమీశ్వరస్య భూమం స్తవేహితమధో అనుయే భవంతం. ఈ శ్లోకంలో రుక్మిణీదేవి కృష్ణ పరమాత్ముడు చెప్పినటువంటి ఒక విషయాన్ని దాన్ని నిరూపిస్తున్నది. ఏమిటంటే అంటే, నా మార్గాన్ని ఎవరూ తెలుసుకోలేరు అని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు. నన్ను ఎవరూ పట్టుకోలేరు, నా మార్గం భిన్నమైనటువంటిది, ఎవరు పట్టుకోలేరు, ఎవరు చేరుకోలేరు, అటువంటి మార్గాన్ని అనుసరిస్తాను. కాబట్టి అందరిలా నేను ఉండను, సహజంగా ఉండను, అసహజంగా ఉంటాను. కాబట్టి నాతో ఎందుకు పెట్టుకుంటావు చెప్పు అంటూ రుక్మిణీదేవితో మాట్లాడాడు. ఆ మాటలకి రుక్మిణీదేవి చక్కగా వివరణిస్తుంది. అంటే నేను సామాన్యమైనటువంటి లోకుల వలె ప్రవర్తించను కదా, కాబట్టి అందరూ మహారాజులు మిగతా వాళ్ళు ఎలా ఉంటారో అట్లాంటి వాళ్ళని చేసుకోవమ్మా, వెళ్ళిపో అని చెప్పని ఏదైతే అన్నాడో నిజమేనయ్యా. నీ జాడలు, నీ అడుగు జాడలు, నీ ప్రవర్తనలు, నీ స్వభావము, నీ అవతారాలు ఎవరు కీర్తించగలరు, ఎవరు తెలుసుకోగలరు అంటూ నిరూపిస్తున్నది ఇక్కడ. త్వత్పాద పద్మకరంద జుషా మునీనా, మహామునులు, యోగీశ్వరులైనటువంటి వాళ్ళు నీ పాద పద్మకరందమైనటువంటి ఆ ఆస్వాదానికి లోలుపడి ఆస్వాదించేటువంటి మునులు ఎవరైతే ఉంటారో అట్లాంటి వాళ్ళ గురించి చెప్తున్నది. అంటే నీ పాద పద్మాల నుంచి వచ్చేటువంటి ఆ మకరందం ఏదైతే ఉంటుందో, అంటే పరమాత్ముడి సేవలో తరిస్తే దీన్ని మించిన ఆనందం ఇంకెక్కడా ఉండదు. ఇంతకంటే మించిన ఆనందం ఎక్కడ ఉంటుందండి అని ఆరాధించేటువంటి మునీశ్వరులు ఎవరైతే ఉంటారో అట్లాంటి మునీశ్వరుల యొక్క మార్గము కూడా వర్మాస్ఫుటం. వర్మ అంటే మార్గము అని. అటువంటి మునుల యొక్క, నీ భక్తులు, నీ యోగీశ్వరుల యొక్క మార్గాన్ని కూడా అస్ఫుటం, మేము తెలుసుకోలేము, సామాన్యులు తెలుసుకోలేము. పరమాత్ముడి యొక్క మార్గం తెలుసుకోవడం కాదు, పరమాత్మని ఆరాధించేటువంటి మహర్షుల యొక్క మార్గాన్ని కూడా మనం తెలుసుకోలేము. నిజంగానే మనం నారదుడి గురించి చెప్పగలమా? ఇప్పుడు ధ్రువుడి గురించి చెప్పగలమా? ప్రహ్లాదుడి గురించి, ప్రహ్లాదుని మనం కానీ ఉపాసన చేయగలమా? చేయలేమే. వాళ్ళని కనుక్కోలేమే. ఎందుకంటే పరమాత్ముణ్ణి కనుక్కోవటము, భాగవతోత్తముణ్ణి కనుక్కోవటం కూడా రెండు గొప్పవే. కాబట్టి భాగవతోత్తముడిని ఉపాసన చేసుకోవటం కూడా కష్టమే, ఇంకా భగవంతుడిని ఏం చేసుకుంటాం? కాబట్టి మునీనా,
నీ పాద పద్మాల్ని ఆశ్రయించినటువంటి మునుల యొక్క మార్గాన్నే మేము కనుక్కోలేమే. అస్ఫుటం. స్ఫుటము అంటేనండి ప్రస్ఫుటం అవటం, స్ఫుటం అవటం అంటారు చూసారా, అంటే కనుక్కోగలము అని అర్థం. అస్ఫుటం అంటే తెలియజాలదు, ఏమాత్రము తెలియజాలదు వాళ్ళ మార్గం. నృపశుభిర్ నను దుర్విభావ్యం అన్నారు అక్కడ. ఎవరికి సులభంగా గ్రాహ్యము కాదు ఇటువంటి విషయాలు అంటే నృపశుభిరి అన్నారు అక్కడ. అంటే విషయాసక్తులైనటువంటి మానవ జన్మ ఎత్తి పశువులుగా ఉన్నటువంటి సామాన్యమైనటువంటి జనులు ఇంకేం తెలుసుకుంటారు? స్వామి భగవత్ ఆరాధనలో ఉన్నటువంటి మహర్షుల యొక్క భక్తుల యొక్క మార్గాన్ని సామాన్య మానవులు విషయ సుఖాలలో భోగాలలో అలా దిగిపోయినటువంటి సామాన్య జనులకి అర్థము కాదు. దుర్విభావ్యం. అటువంటి సామాన్య జనులు గ్రహించలేరు, అగమ్యమైనటువంటిది కదా. యస్మాదలౌకికమివేహితమీశ్వరస్య. ఈశ్వరస్య యస్మాత్ అనేటువంటి పదం ఎందువలనగా అంటూ వర్ణిస్తూ అక్కడ అలౌకికం ఇవేహిత, అలౌకికం ఇవ ఈహితస్య ఈహితమీశ్వరస్య అన్నారు అక్కడ. అక్కడ అలౌకికం అనేటువంటి పదానికి అర్థం త్రిగుణ రహితమైనటువంటి. అలౌకికం అంటే లౌకికం అనే పదానికి గుణరహితమైన, అలౌకికం త్రిగుణాతీతమైనటువంటి, త్రిగుణ రహితమైనటువంటి అని. కాబట్టి నీ మార్గం అనుసరించేటువంటి భక్తుల యొక్క పోకడలే అలౌకికములైనప్పుడు, లౌకికము కానప్పుడు, అలౌకికమైనప్పుడు సర్వశక్తిమంతుడైనటువంటి ఈశ్వరుడివి నువ్వు, ప్రభువువి. అటువంటి సర్వశక్తిమంతుడైనటువంటి వాడివి, సర్వేశ్వరుడు అయినటువంటి నీ యొక్క గొప్ప గుణాలనేటువంటివి అలౌకికమైనటువంటిది. భూమం స్తవేహితమధో అను ఏ భవంతం. అను అంటే అనుసరించుట అన్నట్టు. ఇంకెవరు అనుసరిస్తారు? అటువంటి నీ గుణాలను ఇంకెవరు అనుసరించగలరు అని చెప్పి సర్వస్వయం శక్తి సంపన్నత కలిగినటువంటి నీ యొక్క గుణాలని ఎవరు అనుసరించగలరయ్యా? నీ తీరుతెన్నులు ఎవరు తెలుసుకోగలుగుతారు అని చెప్పి వర్ణిస్తున్నది అక్కడ. ఎందుకంటే మనకి భవిష్యత్తులో ఎప్పుడైనా నేను ఏదైనా చదువుకోవాలి అంటే ఆ కోరిక తగ్గట్టుగా మనం ఒక మార్గాన్ని మనం ఎంచుకుంటూ ఉంటాం. నేను సపోజ్ ఏదైనా అధికార పదవిలో ఐఏఎస్ ఐపీఎస్ చదవాలంటే దానికి తగ్గట్టుగా ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకుని మనం తెలుసుకోవడానికి చదవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం మన వాళ్ళందరూ. కానీ నీ భక్తులు అయినటువంటి వాళ్ళకి, నీ పాద సేవ చేసేటువంటి వాళ్ళకి ఆ ఏ కోరికలు లేనప్పుడు, ఒక కోరికే ఒక లక్ష్యమే లేనప్పుడు, ఒక గమ్యమే లేనప్పుడు, ఎందుకంటే నీ పాదపద్మాలకి చేరి వాళ్ళు రమిస్తున్నారు లోపల, అనంత ఆత్మానందంలో రమిస్తున్నారు. వాళ్ళకి ఇంకా కోరికలు ఉండవు. ఒక కోరిక ఉంది అంటే ఒక మార్గం ఉంటుంది. అసలు ఆ కోరికే లేనప్పుడు ఇక ఆ భక్తుల యొక్క మార్గాన్ని ఏం తెలుసుకుంటాం? చదువుకోవాలి, ఫలానా ఐపీఎస్ అవ్వాలంటే దానికి తగ్గట్టుగా మార్గాన్ని ఎంచుకుని దానికి పరీక్షలు పాస్ అవడానికి చదువుకుంటూ వెళ్తాం. ఏ కోరిక లేనటువంటి వాడికి ఏ మార్గం ఉంటుంది? ఇంకా ఏమీ లేదు, వాడు ఏ కోరిక లేదు. నీ భక్తులైనటువంటి వాళ్ళకి ఏ కోరికలు లేవు. కాబట్టి అట్లాంటి వాళ్ళని, నీ భక్తుల యొక్క సాధనని తెలుసుకోవడమే కష్టమయ్యా. ఇంకా నిన్ను తెలుసుకోవడం అనేటువంటిది ఇంకా కష్టం కదా. కాబట్టి నిజమే, నువ్వు చెప్పింది కరెక్టే. ఎందుకంటే నీ మార్గాన్ని ఎవరూ తెలుసుకోలేరు అంటూ వర్ణించింది అక్కడ రుక్మిణీదేవి. ఇలాంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఈ పద్ధతులన్నీ కూడా పరమేశ్వరుడి విషయంలో పార్వతీదేవి కూడా రకరకాలుగా ఖండించుకుంటూ వస్తుంది. పరమేశ్వరుడు ఇలాగే పరీక్ష పెట్టాడు పార్వతీదేవి. ఎన్ని రకాలుగానూ పరీక్ష పెట్టాడు, అన్ని రకాలుగాను. నేను అమంగళ స్వరూపుణ్ణి, నీవేమన్నా మంగళాదేవతవి అన్నాడు. ఆవిడేమన్నా చక్కటి అలంకారంతో నిండినటువంటి, చక్కటి సాంప్రదాయాలతో నిండినటువంటి మంగళాదేవి, గౌరీదేవి. ఈయనేమన్నా అన్ని అమంగళాలే. శివుడు ఎక్కడ చూసినా అమంగళాలు. నివాసమా శ్మశానము, చర్మమా భస్మం, నెత్తురు కారుతున్నటువంటి గజ చర్మం, కపాలం చేతిలో, భస్మము ఓ పక్కన త్రినేత్రుడు ఏమిటో వికృతంగా ఇంకో కన్ను. కాబట్టి అన్ని అమంగళాలే తప్ప ఒక్క మంగళం ఉందా ఈయనలో అని ఆ బ్రహ్మచారిగా వచ్చినటువంటి పరమేశ్వరుడు పార్వతీదేవిని పరీక్ష పెడతాడు ఆ తపస్సులో. ఆ వచ్చినటువంటి అట్లా ఆ అమంగళము అనేటువంటిది ఏదైతే ఉందో ఆ పదాన్ని పట్టుకుని అక్కడ ఆవిడ, అమంగళం అంటే కేవలం గంధమాల్యాదులు పూసుకోవడం కాదుగా అమంగళం. మంగళం అంటే గంధమాల్యాదులు కుంకుమలు పెట్టుకుంటే మంగళం అయిపోతుందా? అమంగళం
లోకరక్షకుడైనటువంటి వాడు, ఏ కోరికలు లేనటువంటి ఆ శివునికి ఆశచే కొట్టబడినటువంటి చిత్తవృత్తి కలిగినటువంటి ఆ మంగళాలతో పనే ఉంటుంది. మంగళాలు ఎవరు కోరుకుంటారు? మంగళంగా ఉండాలి, శుభంగా ఉండాలి, ఐశ్వర్యంగా ఉండాలని కోరుకునేది ఎవరు? ఎవరు కోరుకుంటారు? బాగా కోరికలు ఉన్న వాళ్ళు కోరుకుంటారు. ఇంట్లో మంగళంగా ఉండాలి, శుభంగా ఉండాలి అనేటువంటిది ఎవరు కోరుకుంటారు అంటే ఇచ్చ కలిగినటువంటి వాళ్ళు కోరుకుంటారు. ఏ కోరిక లేనటువంటి వారికి మంగళాలతో పనే ఉంది? నిరీహితమైనటువంటి వారికి కోరికలతో పనే ఉంది? ఆ కోరికలే లేనప్పుడు ఇంకా మంగళాలేమిటి, అమంగళాలేమిటి? ఇంకా చెప్పాలంటే అమంగళాలని కూడా మంగళం చేయగలిగినటువంటి వాడు ఈయన. పేరులోనే శివ అనే పదం పెట్టుకున్నాడు. అంటే పేరులోనే శివ అంటే మంగళప్రదుడు అన్నాడు. శుభకరుడు శంకర అంటే శం అంటే సుఖము, సంతోషము, శుభాన్ని కలిగించేవాడు ఆయన. కాబట్టి పేరులోనే ఉంది ఇంకా ఆయన మంగళం అనేటువంటిది చెప్పేసుకుంటూ వస్తుంది. పైగా ఆయన కూడా అదే మాట అన్నాడు, నేను దరిద్రుని, నాకు ఉద్యోగం లేదు, ఇల్లు వాకిలి లేదు, ఏమీ ఆస్తి అంతస్తు లేదు, రాజభవనాలు లేవు, నన్ను పెళ్లి చేసుకుంటానంటే ఏమిటి, ఆ శివుడిని పెళ్లి చేసుకుంటామేమిటి అని చెప్పి ఖండించాడు. ఈయన అదే మాట అన్నాడు, కృష్ణయ్య కూడా. భిక్షాటకులు మొదలైన వాళ్ళు నన్ను ఆశ్రయిస్తారని చెప్పి కృష్ణుడు అన్నాడు. శివుడు అదే అంటాడు. అకించన అనే పదం, అదే పదాన్ని తీసుకొచ్చి ఇక్కడ కూడా వాడాడు. నేను దరిద్రుణ్ణి, ఏమీ లేని దరిద్రుణ్ణి అని చెప్పి ఖండించి, అయితే దాన్ని పార్వతీదేవి ఖండిస్తుంది చక్కగా. సమస్త సంపదలకి కూడా పుట్టుక స్థానమైనటువంటి వాడు పరమేశ్వరుడు. అట్లాంటి వాడు శ్మశానం నందు కనిపించేటువంటి వాడైనా, ముల్లోకాలకి నాయకుడైనటువంటి అతడు భయంకరమైనటువంటి ఆకారం కలవాడయ్యాడు పరమేశ్వరుడు. సౌమ్య స్వరూపు. పైగా పరమేశ్వరుడు చాలా సౌమ్య స్వరూపుడని పిలువబడుతున్నాడు పేరులోనే శివం అనేటువంటి పేరుతో. కాబట్టి శివుని యొక్క యథార్థతత్వం తెలిసినటువంటి వాడెవ్వడు కూడా ఆయన్ని అకించనుడు అని చెప్పాను. పైగా ఇంకా చెప్పాలంటే ఆయన దరిద్రుడు అని చెప్పనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఆయన అద్భుతమైనటువంటి శివతాండవ నృత్యం చేస్తున్నప్పుడు ఆయన శరీరం నుంచి రాలినటువంటి భస్మరేణువుల్ని అలా శిరస్సును దాల్చి యక్షుడు కుబేరుడు అనాధిపతి అయినటువంటి వాడు ఆ రెండు భస్మధూళికలను శిరస్సును దలుచుకుని ఇంద్రుడు స్వర్గాధిపతి అయ్యాడు. కాబట్టి ఆయన శరీరం నుంచి ధూళి కళాలు రాలినటువంటివి నెత్తిన జల్లుకుని ఒకడు స్వర్గాధిపతి అయ్యాడు, ఒకడేమన్నా ధనాధిపతి అయితే ఆయనకి ఇంకా ధనంతో పనే ఉంది, రాజ్యాలతో పనే ఉంది. ఆయన దరిద్రుడని నువ్వు అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే కదా. కాబట్టి నువ్వు దరిద్రుడు అంటే అవునయ్యా నువ్వు దరిద్రుడే, నీకెందుకు అవన్నీ? మిగతా వాళ్ళకి దాని కావాలి. ఎవరికి కావాలి? మిగిలిన దేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కావాలి. నీకెందుకు ఐశ్వర్యం? ఎట్లా ఉంటుందంటే రఘుమహారాజు కుబేరుడి మీదకి దండయాత్రకి వెళ్ళాడు. కుబేరుడి మీదకి దండయాత్రకి వెళ్తున్నాడు అని సంకల్పించగానే కుబేరుడు భయపడిపోయి రాత్రికి రాత్రే కుంభవృష్టి కల్పించేశాడు. బ్రహ్మాండమైనటువంటి ధనాగారం అంతా ధనంతో నింపేశాడు. పొద్దున్నే లేవంగానే రఘుమహారాజు చూసుకున్నాడు, ఆ ధనమంతా కూడా దానం చేశాడు. దానం పుచ్చుకున్నటువంటి శిష్యుడు అడుగుతున్నాడు కౌత్సుడు, అయ్యా అంతా నాకు ఇచ్చేస్తే ఎట్లా, కొంత మీరు ఉంచుకోవాలి కదా, నాకు ఇంత అక్కర్లేదంటాడు. భలే భలే వాడిగా, నాకు అక్కర్లేదయ్యా, నాకు కావాలంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు కుబేరుడు ఉన్నాడు కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉంటాడు. కాబట్టి ఏం ఉంచుకోడాడు, ఇచ్చేవాడే తప్ప పుచ్చుకునేవాడు కాదు. పరమేశ్వరుడు అట్లాంటి వాడు దరిద్రుడు అంటామా మనం? నిజంగానే రఘుమహారాజు అప్పటికి మట్టి పాత్రలో భోజనం చేస్తూ ఉంటాడు, నీళ్లు తాగుతూ ఉంటాడు. అందరికీ ఇచ్చేటువంటి వాడు ఆయన దరిద్రుడు అంటే ఇంకా మనం ఏమవ్వాలి? అట్లా ఆ విధంగా ప్రతి దాన్ని ఖండించుకుంటూ వస్తుంది. పైగా ఆకారంలో ఆభరణాలు, పాములు ఇట్లాంటివన్నీ ఉంటుంది, దిగంబరుడు ఇట్లాంటివన్నీ దానికి కూడా సమాధానం చెప్తూ ఆ పాములతో చుట్టబడి ఉండటం ఒకటి, గజాసురుడి యొక్క చర్మాన్ని, నెత్తురు కారుతున్నటువంటి గజాసురుడి యొక్క చర్మాన్ని ధరించడం ఒకటి, కటిసూత్రం ఆ పుర్రెని చేతిలో పట్టుకోవటం, చంద్రుని తలపై అలంకరించుకోవడం మొదలైనటువంటివన్నీ ఇట్లాంటివి ఏవైనా కావచ్చు ఇవన్నీ. దీనికి ఇంకా ఆ పరమేశ్వరుడి యొక్క శరీరంతో ఆ సంపర్కం పొందినప్పుడు ఆయన యొక్క భస్మము, నీ యొక్క గంధము ఇవన్నీ ఏమన్నా సమౌజ్జీనా బాగుందా చెప్పు అంటాడు. దగ్గరైనప్పుడు చితిలోంచి తీసినటువంటి బూడిద కణాలని శరీరం మీద రాసుకుంటాడు కదా, అటువంటి చితిలోంచి వచ్చినటువంటి బూడిద కణాలకి కూడా పవిత్రతని ఆపాదించేటువంటి వాడు శివుడు. అంటే ఆ బూడిద ఆయన శరీరానికి తాకిన తర్వాత ఆ భస్మం కూడా పవిత్రం అవుతుంది, విభూతి అవుతుంది, దాంతో ఐశ్వర్యం వస్తుంది. శ్మశానంలోనే ఉంటాడంటున్నాడు. ఆయన తప్ప శ్మశానంలో ఉండగలిగినటువంటి వాడిని ఒక్కడిని చూపించండి.
శ్మశాననాథుడికి ఒక్కడిని చూపించండి. ఇంద్రుడు ఉంటాడా? చంద్రుడు ఉంటాడా? రమ్మనండి. ఎవరుంటాడండి? ఆయన కాబట్టి ఉన్నాడు. భూతనాథుడు ఆయన, పశుపతి. ఆయనకి మాత్రమే ఉంటాడా ఎవరన్నా? ఆ భూత ప్రేత పిశాచాదులన్నీ కూడా అణగదొక్కి దాన్ని నిగ్రహించగలిగినటువంటి శక్తి సంపన్నుడు ఎవడన్నా ఉన్నాడా? రమ్మనండి. కాబట్టి అది ఆయనకే చెల్లుతుంది. అట్లాంటి ఆయన బూడిద పూసుకుంటే ఏమిటి, పాములు చుట్టుకుంటే ఏమిటి, చంద్రుని ధరిస్తే ఏమిటి, గజ చర్మాన్ని ధరిస్తే ఏమిటయ్యా బాబు, నీకేం అడ్డం వచ్చిందయ్యా అని చెప్పి రకరకాలుగా ఖండించుకుంటూ, దిగంబరత్వేన నివేదితం వదు. ఆయన దిగంబరుడు అంటే అంటావేమో, ఆయన దిగంబరుడు ఏమిటి? ఎందుకంటే ఓ పక్కన పొద్దున్న లేస్తే ఇంద్రాది దేవతలు, బ్రహ్మాది దేవతలు, చంద్రుడు, కుబేరుడు మొదలైనటువంటి వాళ్ళందరూ ఆయన పాదాల దగ్గరకు వచ్చి సేవిస్తూ స్తోత్రాలు చేస్తూ ఆయన మేల్కొలుపులు కొలుపుతూ ఉంటే ఆయన దిగంబరుడు అంటాడు. ఎద్దుపై ప్రయాణించే ఆయన ఎద్దేమిటి, ఇంకా ఐరావతం ఏమిటి? ఆయన ఎద్దైనా ఒకటే. ఎందుకంటే ఐరావతాన్ని ధరించి వచ్చినటువంటి ఇంద్రుడే ఆ వృషభ వాహనాన్ని సేవిస్తూ ఉంటే ఆయనకి ఐరావతం ఒక లెక్క. కాబట్టి అవన్నీ కూడా ఆ విధంగా ఖండించుకుంటూ వెళ్తుంది పార్వతీదేవి. అదే విధంగా ఇక్కడ రుక్మిణీదేవి కూడా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అద్భుతమైనటువంటి ఈ ఐశ్వర్య గుణ సంపదల్ని కీర్తిస్తూ ఉన్నది. కాబట్టి అవునయ్యా కృష్ణ, నిజమే, నువ్వు చెప్పినవన్నీ నిజమేనయ్యా, నీకు నేను ఏ విధంగా తగిన దానను కాదు అనే విధంగా తీసుకొస్తున్నది. నువ్వెక్కడ, అల్పురాలైన నేనెక్కడ అంటూ రుక్మిణీదేవి భక్తి పారవశ్యంతో భర్తని గౌరవిస్తూ చెప్పినటువంటి మాటలు.